జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతూ ఉంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తారు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అన్నమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 5th and 6th యాక్సిస్లో జరుగుతోంది. 5th and 6th యాక్సిస్లో ఇది జరగడం వల్ల మీ నిర్ణయాలు ఏవైతే మీరు తీసుకున్న నిర్ణయాలు అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన మీకు లాభాధిపతి అయ్యాడు, ద్వితీయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి గురు భగవానుడు, అది మీకు లాభదాయకంగానే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం భయాందోళనకు లోనవుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా, అది మీ కుటుంబం పట్ల కావచ్చు, మీ పర్సనల్గా మీ కెరియర్ పట్ల కావచ్చు, లేదంటే మీ పిల్లల విషయంలో కావచ్చు. ఇప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీరు చాలా ఆలోచిస్తూ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా ఇది కరెక్టా కాదా అన్న భయం కొంచెం ఉంటుంది. కానీ అది మీకు డెఫినెట్గా మీరు తీసుకున్న నిర్ణయము మిమ్మల్ని, ఇప్పుడు మనం ఎవరైనా వెన్ను తట్టి ప్రోత్సహిస్తే బాగుంటుంది అనుకుంటాం కదా. ఇదే వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు భగవంతుడు అయితే, ఒక దివ్యశక్తి అయితే ఎంత చక్కగా ఉంటుంది. అది ఇప్పుడు కుంభరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. భగవంతుడు ఇప్పుడు మీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి, చాలా మంచి పని చేస్తున్నారు మీరు అని చెప్పి. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు కనుక ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన దశల్లో ఏ దశలో అయినా ఉంటే, అంటే మీరు రాహు మహర్దశలో ఉన్న, లేదా బుధ మహర్దశ, శుక్ర మహర్దశ, అంటే అంతర్దశలు కాదు, కేవలంగా మహర్దశల్లో ఉంటే, రాహు మహర్దశలో ఉన్న, బుధ మహర్దశలో ఉన్న, శుక్ర మహర్దశలో ఉన్న, మీరు తీసుకున్న నిర్ణయాలు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. అంటే అవి బాగానే అవుతాయి, కానీ మీరు అవి వెనక్కి తీసేసుకుంటారు, ఎక్కువ కాలం సాగించరు. ఇప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ వస్తే ఏమవుతుంది, అసలు ఇది చేయకుండా ఉంటే అయిపోతుంది కదా అని డ్రాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల మీకు కనుక మీ జన్మజాతకం మీకు తెలిసి మీకు ఈ 3 మహర్దశలు, రాహు మహర్దశ, బుధ మహర్దశ, శుక్ర మహర్దశ జరుగుతూ ఉంటే, మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితులను కలిసి ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని వాళ్ళ సలహా సూచనల మేరకు మీరు ప్రొసీడ్ అవ్వండి. అది ఉత్తమోత్తమం. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మీకు సంబంధించిన కావచ్చు, మీ పిల్లలకు సంబంధించిన కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు ఏవైనా సరే ఇది చేయండి. ఈ 3 మహర్దశల్లో లేకపోతే కనుక మీరు తీసుకునే నిర్ణయాలు దైవం కృపతోనే జరుగుతున్నాయి. భగవంతుడు మిమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఈ దశలు జరుగుతూ ఉన్నా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు.
కాకపోతే ఏంటంటే మీరు వచ్చే ఛాలెంజెస్ని తట్టుకోలేక భయపడి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక మంచి ఉద్యోగం వస్తున్న ఆఫర్ తీసుకుంటారు ఎగ్జాంపుల్కి. తీసుకున్న తర్వాత అక్కడ ఛాలెంజెస్ని తట్టుకొని నిలబడాలి కదా. వాళ్ళు డ్రాప్ డౌన్ అయితే ఉద్యోగం వచ్చి ఉపయోగం ఏముంది చెప్పండి. సో ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇలా అవుతుంది. అలా కాకుండా చూసుకోండి. ఈ 3 మహర్దశలు జరిగే వాళ్ళు మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుని కలిసి అది కరెక్టా కాదా నిర్ణయం అనేది తీసుకొని మూమెంట్ చేయండి. చక్కటి ఫలితాన్ని చూస్తారు. ఇవి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళైతే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తమం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే అతిచారంలోకి గురు భగవానుడు మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి, అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు,
లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.